క్రైస్తలాడు హల్లెలూయా. ఇది నా వాక్యము. 17వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. లోకములో అనేక మంది ఈ కష్టార్జితమును ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు. అప్పుల వాళ్ళు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, లేనిపోని ఖర్చులు కావచ్చు, ఎవరో దూరపు చుట్టాలంటూ ఇంట్లోకి వచ్చేసి మన ఆహారం అంతా వాళ్ళు తినేస్తూ ఉండొచ్చు. లేదా ఏ పెళ్ళో ఏదో వచ్చి మన దగ్గర సొమ్ము పట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. అబద్ధమాడి మోసము చేసి మరలా ఇస్తాను అని పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు. తెలివి తక్కువతనం వల్ల లేనిపోని వాటికి కట్టి లాభాలు వస్తాయని చెడు వ్యాపారాలు చేయడం వల్ల కావచ్చు. ఈ కష్టార్జితం అన్నది అక్కడ నుంచి మన నోటికి మన చేతికి వచ్చేలాగే ఎగిరిపోతూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుడిచ్చిన కష్టార్జితం, నీ అకౌంట్లో పడ్డ కష్టార్జితం నీ ఇంటిలోకి వచ్చును గాక, సరుకుల రూపంలో నీ ఇంటిలోనికి వచ్చును గాక, ఆ ఇంటిలోకి వచ్చిన ఆ యొక్క ఆహార వస్తువులు దేవుడు నిర్ణయంలో నీ కుటుంబంలో దేవుడు జతపరిచిన భర్త భార్య, దేవుడిచ్చిన పిల్లలు, వాళ్ళు తప్ప మరెవరు దానికి హక్కుదారులు కాదు. అది తినడానికి వీలు లేదు. అది వారికి క్షేమం కాదు. ఒకరు ఉసూరు పెట్టి వేరొకరికి ఆహారం పెట్టుట క్షేమకరము కాదు. అది వారికి అరగదు. అదేంటండి ఇలా తింటే బాగానే అరిగేసింది కదంటే తర్వాత కడుపులోంచి కూడా కక్కి వేయించేస్తాడు దేవుడు. ఆయన ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి కష్టార్జితం అన్నది దేవుడు జతపరిచిన భార్యాభర్త, దేవుడిచ్చిన గర్భఫలంలోంచి వచ్చిన పిల్లలు, వారు మాత్రమే తినడానికి అర్హులు. కాబట్టి ఇక్కడ ఉంటుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఒకవేళ నీ సొమ్ము ఎక్కడికైనా పోతుందేమో, అడ్డదారుల్లోకి వెళ్ళిపోతుందేమో, దాని గురించి ప్రార్థన చేయి, ప్రభా అని అడుగు. దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. లేనిపోయిన అప్పులను చేయకు. అసలు క్రైస్తవుడు అప్పు చేయకూడదు. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు అప్పు చేయకూడదు. ఒకరు చేయాల్సి వస్తే బ్యాంకు రుణాలు తప్ప మనుషుల యొద్దకు వెళ్ళి చెయ్య చాపద్దు. అది మీకు క్షేమకరము కాదు. నీ కష్టార్జితం నువ్వు నష్టపోతావు. కాబట్టి దేవుడిని అడుగు, జ్ఞానం ఇమ్మని. దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి దేవుడు నిన్ను నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.